బహుమానం. బీర్బల్ శాకాహారి, మద్యము మాంసము ముట్టుకోడు. ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్కు ఒక కోడిని బహుమతిగా ఇవ్వాలన్న కోరిక కలిగింది. ఆ రోజు దర్బారులో అందరి ముందు, బీర్బల్, నీకు ఒక బహుమతి ఇస్తాను, అది తినదగినదే, మరి నీవు తింటావా అని అడిగాడు. చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి ఉంటుంది. ఈసారి తనను ఎందులోనో ఇరికించాలనుకుంటున్నారు అని ఒక్క క్షణం ఆలోచించి బీర్బల్ ఇలా అన్నాడు, ప్రభువుల వారు ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడి ధర్మం అన్నాడు. తీసుకోవడం కాదయ్యా, తింటావా లేదా, బాగా ఆలోచించి చెప్పు, తర్వాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా అన్నాడు అక్బర్. అన్నమాట మీదే నిలబడతాను ప్రభు, మీరేదిచ్చినా ఎలాగైనా తింటాను అని బదులిచ్చాడు బీర్బల్. అక్బర్ వెంటనే సేవకుని చేత కోడిని తెప్పించాడు. ఈ కోడిని నువ్వు తింటావా బీర్బల్ని అడిగాడు అక్బర్. తప్పకుండా ప్రభు, మీకు ముందే సెలవిచ్చాను, ఎలాగైనా తింటానని అన్నాడు బీర్బల్. అక్బర్తో పాటు సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. నువ్వు శాకాహారి కదా, కోడినెలా తింటావు అన్నాడు అక్బర్. అవును ప్రభు, నేను శాకాహారినే, నేను కోడిని తీసుకుని తినను, అమ్ముకుని తింటాను, ముందే చెప్పాను కదా ప్రభు, ఎలాగైనా తింటానని అని ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్. ఆయన మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలోని ఉన్న వారంతా గట్టిగా నవ్వారు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.